ఫస్ట్లీ వచ్చి ఎడిటింగ్ కోసం అయితే డెల్ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లాప్ ఓకే ఫిలిమ్స్. మై నేమ్ ఇస్ ప్రశాంత్. ఈరోజు ఇప్పటి వరకు మన ఛానల్లో 55 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. లాస్ట్ మంత్ 2023లో డిసెంబర్లో నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి అదే 55 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు జనవరి 2024 ఈ డేట్ వచ్చి 19 ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కూడా 55 సబ్స్క్రైబర్సే ఉన్నారు. చాలా షేమ్గా ఉందబ్బా. ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక చాలా సఫర్ అవుతూ ఉంటారు. మనీ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, స్టడీ ప్రాబ్లం కావచ్చు, సొసైటీ ప్రాబ్లం కావచ్చు, అండ్ అదర్ పర్సన్స్ వల్ల కూడా కావచ్చు. మన దగ్గర ఉన్న టాలెంట్కి సంబంధం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం లైఫ్లో. చైల్డ్ ఏజ్ నుంచి నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను, అండ్ మీరు కూడా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి, నా చిన్న వయసు నాటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేస్తూనే ఉన్నాను. అందుకే ఒక డిసిజన్ తీసుకున్నాను. ఈ న్యూ ఇయర్ 2024లో జనవరి, ఆల్రెడీ వాళ్ళ డేట్ వచ్చేసి 20, ఈ వీడియో టైం అప్లోడ్ చేసేవరకు ఆల్రెడీ 20 డేస్ అయితే వేస్ట్ చేశాను. అందుకే మన ఛానల్ గ్రోత్ తీసుకురావడానికి ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ వీడియోస్తో అనే కంటెంట్తో వచ్చాను. మన లైఫ్లో కొత్తగా ట్రై చేద్దామని పక్కాగా ఫిక్స్ అయ్యి ఈ వీడియో చేస్తున్నా. యాక్షన్, స్టోరీ, లైటింగ్, డైరెక్షన్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని. ఫిల్మ్ మేకింగ్కి సంబంధించిన ప్రతిదీ ఏదైనా సరే, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, ఫిల్మ్ మేకింగ్లో ఉండే కష్టాలు కానీ, ఎలా బడ్జెట్ తగ్గించుకోవాలి, ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, ఒక ఫ్యూచర్ ఫిల్మ్ తీయాలన్నా ఎలా బడ్జెట్ తగ్గించుకోవాలి, అండ్ నాకు ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉంటే ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. అండ్ 4 to 5 షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కూడా రాశాను, అంటే స్టోరీలు రాశాను. త్వరలో మీ ముందుకు ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసి మీ ముందుకు తీసుకొస్తాను. ప్రజెంట్ మాత్రం నేను ఇవన్నీ చేయాలంటే నాకు మంచి టీం కావాలి కదా. టీమ్ అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఆఫ్లైన్లో కూడా చూశాను, కానీ ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకోవాలంటే నాకు టైం కుదరలేదు. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఆర్డర్ చేశాను, అవి కూడా వచ్చేసాయి. వాటి అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను, అండ్ అలాగే ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్లీ వచ్చే ఎడిటింగ్ కోసం అయితే డెల్ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. 512 GB SSD అండ్ 8 GB ర్యామ్ ఉంటుంది, 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, ఇన్విడియా, అండ్ టచ్ అండ్ 4K డిస్ప్లేతో ఉంటుంది. దీని గురించి నేను తర్వాతకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడు నేను అదే నా మొబైల్ పెట్టి షూట్ చేస్తున్నాను, అదే నా ట్రైపాడ్. నెక్స్ట్ వచ్చి లైటింగ్ సంబంధించిన అంటే నార్మల్గా మనం గోడాక్స్ అలాంటివి కాకుండా నార్మల్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఎక్స్టెన్షన్ బల్బు, అంటే మనం ఏ సైజ్ మనకి ఎన్ని వాట్స్ బల్బు కావాలంటే ఆ బల్బు పెట్టుకొని లైటింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టూడియో పర్పస్ మనం షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇంకేదైనా చేసుకోవడానికి, ఈ వీడియోస్కి యూజ్ చేయడానికి లైటింగ్ అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ బోయా M1 మైక్, నేను ఇప్పుడు యూజ్ చేసే మైక్ వచ్చేసి ఇదే మైక్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి మోనోప్యాడ్ అయితే తీసుకున్నాను. మనం వీడియోలు చేయాలంటే స్టెబిలైజ్డ్గా చేయాలి కదా కొంచెం, దానికోసం మోనోప్యాడ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను, దీని ఆఫర్లో బుక్ చేశాను, తక్కువ ప్రైస్లోనే వచ్చింది. దీని గురించి అయితే నేను నెక్స్ట్ ఈ అన్బాక్సింగ్ చేసి ఈ వీడియోని అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి రిఫ్లెక్టర్ అండి, లైటింగ్ సంబంధించింది. ఇది కూడా 18-1 రిఫ్లెక్టర్, చూసినారా వీడియోలో కనిపిస్తుందా? 18-1 ఉంటుంది. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ చేసి దీని ప్రైస్ ఎంత, దీని గురించి కూడా ఇది ఎలా యూజ్ చేస్తారు అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ట్రైపాడ్ అండి, మనం ఎలా అయినా ఒక టేబుల్ పైన అయినా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ స్టిక్, దీనికి విత్ రిమోట్ కంట్రోల్తో వస్తుంది. ఈ రిమోట్ కంట్రోల్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం అక్కడ లాంగ్ దూరంలో ఉండి దీని బటన్ ప్రెస్ చేస్తే కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు దీంతో. లేదా మనకి చిన్నగా ఏదైనా చిన్న బ్లాగింగ్ వీడియోస్ ఇట్లా తీసుకోవడానికి తీసుకున్నాను దీని గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే బ్రదర్.
నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఇంతే అండి. నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ నేను తీసుకోవడానికి ఎంత బడ్జెట్ అయింది, ఎంత నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, అండ్ ఎలా తీసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో ఇవన్నీ పర్చేజ్ చేయొచ్చు అనే వీడియో నెక్స్ట్ నేను చేస్తాను. ప్రతిదీ అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. అండ్ నవ్ డేస్లో వీడియో ఇంత లెంతీగా చేస్తే ఎవరు మాత్రం చూడట్లేదు. యూట్యూబ్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా షార్ట్ వీడియోలో చేస్తేనే చూస్తున్నారు. అండ్ ఈ వీడియో మ్యాక్సిమం నేను లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ నేను చేసే షార్ట్ ఫిల్మ్కి ఎలాంటి వీడియోస్ అయితే చేస్తాను, ఎలాంటి లొకేషన్కి వెళ్తాను, ఎలాంటి ఎక్విప్మెంట్స్ తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మీ మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చుతుందని, నన్ను ఆదరిస్తారని, అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను ఏవైతే పర్చేజ్ చేశానో, నేను ఎలా ఈ ఇయర్ కొత్తగా ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది వీడియో రూపంలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్.